అలాగనే వీరిద్దరును నేను అడుగుతున్నాను, మీరు నేను అడిగిన మాటలు జ్ఞాపకం చేసుకొని సమాధానం ఇవ్వండి. మీలో ఇద్దరును కూడా ఎటువంటి ఆటంకాలు ఉంటే ఈ సంఘం సమక్షంలో, దేవుని సమక్షంలో, దైవ సేవకుల సమక్షంలో ఒప్పుకోవాలి, చెప్పుకోవాలని మనవి చేస్తున్నాను. సోమేశ్ గారు యశోదను వివాహం ఆడటానికి ఎటువంటి ఆటంకం ఉన్నదా? యశోదని భారీగా చేసుకోవడానికి ఎటువంటి అభ్యంతరం లేదు. ఓకే, చప్పట్లు కొట్టండి అందరూ. అమ్మ యశోదమ్మ సోమేశును భర్తగా వివాహం ఆడటానికి ఎటువంటి ఆటంకం ఉన్నదా? దగ్గర గట్టిగా చెప్పు. ఎటువంటి లేదు. ఓకే, చప్పట్లు కొట్టండి. మీరిరువురు కూడా ఆటంకాలు లేవని చెప్పారు గనుక నేను ఈ వివాహానికి ముందుకు కొనసాగుతూ ఉన్నాను. సోమేశు అను నీవు యశోద అనే స్త్రీని నీ భార్యగా చేసుకొని ఈమెను మాత్రం హత్తుకొని ఉందువా? నేను నా భార్యనే హత్తుకొని ఉందను. అమ్మా యశోద అను నీవు సోమేశు అను నీ ఈ భర్తనుగా చేసుకొని ఇతని మాత్రమే హత్తుకొని ఉందువా? ఇతని మాత్రమే హత్తుకొని ఉందువా? చెప్పు సమాధానం. నాకు అర్థమవలేదా? యశోదని నీవు సోమేశు అనే వ్యక్తిని, పురుషుని నీ భర్తగా చేసుకొని ఇతనిని మాత్రమే హత్తుకొని ఉందువా? ఓకే. కనుక వీరిద్దరిని కలపడానికి, కన్యాదానం చేయడానికి అమ్మాయి యొక్క తల్లిదండ్రులు ముందుకు రావాలని మనవి చేస్తూ ఉన్నాం. యశోద యొక్క తల్లిదండ్రులు ముందుకు రావాలి, స్టేజికి రావాలి. దాస్ బాబు గారు రండి, స్టేజ్ పైకి రండి. దాస్ బాబు అక్క, బాబు గారు రండి. అమ్మాయి వైపు నిలబడండి. అలాగే అబ్బాయి తల్లిదండ్రులు కూడా రండి. కళ్యాణ రాగం సాగింది, మంగళవాద్యం రోగింది. కళ్యాణ రాగం సాగింది, మంగళవాద్యం రోగింది. పరమందలి నిర్ణయం ఇలా నీటి పరిణయం. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఇలా నీటి పరిణయం. యశోద యొక్క తల్లిదండ్రులైన రంగయ్య, సుకుమార్ని అడుగుతున్నాను వినండి. సవర సోమేశు ఉండు చెప్తాను. మీ కుమార్తెనిచ్చి అల్లుడుగా చేసుకోవడానికి మీకు ఇష్టమేనా? ఇష్టమే. ఓకే ఓకే. అమ్మా చెప్పు, ఒక మాట చెప్పు. అవును అన్ను. ఏ చెప్పు ఎలాగా చెప్పు, పర్వాలేదు, నేను అడుగుతాను కదా. సోమేశుడు మీ అమ్మాయికి ఇచ్చి అల్లుడుగా చేసుకోవడానికి నీకు ఇష్టమేనా? ఓకే. ఇప్పుడు నేను యువతలకు అడుగుతాను, అబ్బాయి వాళ్ళ నాన్న దాసు గారు, మీ అబ్బాయి సోమేశుని యశోద కోడలుగా చేసుకోవడానికి మీ అబ్బాయికి మీకు ఇష్టమేనా? ఆ అమ్మ కూడా వినబడదు. సరే ఓకే, తీసుకో మౌత్. సరే, మీ అమ్మాయి కుడి చేతి పట్టుకొని మీ అల్లుడు గారి చేతిలో పెట్టండి. అజన్ రూప్స్ కుడి చేయండి. తల్లిదండ్రుల విడిచిన చప్పట్లో కొట్టాలి. తల్లిదండ్రుల విడిచిన ఒకటే శరీరమై. ఫోటో కళ్యాణ రాగం సాగింది, మంగళవాద్యం రోగింది. కళ్యాణ రాగం సాగింది, మంగళవాద్యం రోగింది.